హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇదైతే మ్యారేజ్ డేనా ఇద్దరికి కలిపి నలిగేశారు. యాక్చువల్గా అయితే అబ్బాయి వాళ్ళ దగ్గర పెళ్లి జరుగుతుంది, బట్ దూరం అని చెప్పి మేము మా దగ్గర ప్లాన్ చేసుకోవడం వల్ల అబ్బాయి వాళ్ళు ఆల్రెడీ మా ఊరు వచ్చేసి వేరే ఇంట్లో స్టే చేస్తున్నారు. అది మా అత్త వాళ్ళ ఇల్లే. సో అక్కడ ఇద్దరికి కలిపి నలిగేసి అక్కడి నుంచి రెడీ అయ్యి వెళ్ళాలి. నేను ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు మంచిగా మేళం అదంతా ఉంది. నెక్స్ట్ చూడండి. అలా ఇంకా అక్కడ మా అత్తగారు, ఇంకా మా పెద్దత్తగారు, పెద్ద మామగారు ఉంటే ఇంకా వాళ్ళని పలకరించేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇప్పుడు శారీలో వచ్చా కదా, ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ నలుగు ఉంటుంది కాబట్టి ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇద్దరికి కలిపి ఒక నలుగేస్తారు కదా, ఇంకా వెంటనే కాస్ట్యూమ్స్ చేంజ్ చేసేసుకొని ఇద్దరము రెడీ అయిపోయాము. యాక్చువల్లీ ఈ అవుట్ఫిట్ నేను అన్ని నలుగులకు వేసుకోవాలని, బట్ చెప్పాను కదా ముందు వీడియోస్లో, అలా డైరెక్ట్గా నలుగులంటే కొత్త డ్రెస్సులు వేసుకోకూడదు అని చెప్పి అందుకే ఒక పాతది లంగావోణి ప్లాన్ చేసుకున్నా. ఇంక ఇక్కడ వచ్చేసి ఇద్దరిని తీసుకెళ్ళి అక్కడ 2 పీటల్లాగా వేశారు. ఆ ఫ్రేమ్ ముందు పీటల్లాగా వేసి ఒకటి అబ్బాయిది కొంచెం హైట్లో ఉంటుంది, అమ్మాయిది కొంచెం తక్కువలో ఉంటుంది. అండ్ అక్కడ కింద ముగ్గులు కూడా వేశారు. ఇవన్నీ మనకైతే ఐడియా ఉండదు, పేరెంటల్ చెప్తారు ఎక్కడ కూర్చోవాలి ఏంటి అది ఇది అని చెప్పి. ఈ పద్ధతులన్నీ మనకైతే అసలు ఐడియా ఉండదు. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ మీకేంటి ట్రెడిషన్స్ ఉంటాయి అని అనకండి, ముందు నుంచి అలా వస్తుంది, ఇంకా మాకు కూడా అలా అయిపోయింది. మీరు గమనిస్తే నేను ఇంకా చాలా పాటించలేదు. అలా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వడి బియ్యం కట్టుకొని వెళ్ళాలి ఆ శారీకి. నాకు ఆ వడి బియ్యం కూడా కట్టలేదు డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైం. అండ్ ఇంకొన్ని ఎందుకు మనం ఏం ప్రాపర్గా పాటించట్లేదు కదా ఎందుకు ఇవన్నీ అని కూడా. ఇంక ఇక్కడ మా అత్త అయితే అందరికీ కాళ్ళకి పసుపు రాసేసింది. ఇక్కడ ఏంటంటే బైబిల్లో నుంచి కొన్ని వర్సెస్ తీసుకొని అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ లైక్ మ్యారేజ్ గురించి కొన్ని చెప్తూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడ కొన్ని సాంగ్స్ పాడారు. ఇంక ఇక్కడ మాకైతే కొన్ని పిక్స్ తీశారు. అండ్ ఇక్కడ నన్ను నేమ్ అడిగారు, తన నేమ్ ఎందుకు అంటే మా ఆయన నేమ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్రొనౌన్స్ చేయడానికి. సాయి దీప్, అందరికీ పలకడం రాదు. సో చాలామంది మా వాళ్ళు సాయి అంటున్నారు, ఇంకా కొంతమంది సందీప్ అంటున్నారు. అంతే, కొన్ని నేమ్స్ ట్రిక్కీగా ఉంటాయి కదా. ఇంకా ఇక్కడంతా ప్రేయర్ చేసేసి పసుపు అక్షింతలు అంతా రెడీ చేసింది అత్త. మా అత్తకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే ఆల్మోస్ట్ ఈ హల్దీది కానీ ఇంకా మేమిద్దరం రెడీ అవ్వడం కానీ జరిగింది. నా సైడ్ నుంచి ఉన్న ఎల్లో కలర్ డ్రెస్లో అమ్మాయి మా కజిన్ అనమాట, మా అత్త వాళ్ళ అమ్మాయి. అండ్ మా హస్బెండ్కి పక్క నుంచి అమ్మాయి వాళ్ళ మేనకోళ్ళు. నార్మల్గా అయితే అసలు చాలా డేస్ నుంచి వర్షాలు పడుతుంది అనమాట నా మ్యారేజ్ ముందు. బట్ బై గాడ్స్ గ్రేస్ నాకైతే నా మ్యారేజ్ డే అండ్ నా మ్యారేజ్కి 2 days ముందైతే అస్సలు వర్షం లేదు. అన్నీ ప్రశాంతంగా జరిగిపోయినాయి. వెదర్ అయితే చాలా సహకరించింది. దాని గురించి మా వాళ్ళు చాలా ప్రేయర్ చేశారు, ఎలాంటి వాతావరణం వల్ల డిస్టర్బెన్సెస్ రాకూడదు అని. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి ట్రావెల్ చేసి రావాలి అందరూ. ఇక వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అయినా మా సైడ్ రిలేటివ్స్ అయినా అండ్ కజిన్స్ ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ ప్లాన్ చేసుకుని స్పాయిల్ అయిపోతుంది అని చెప్పి. ఇంక ఇక్కడ మా మావయ్య మా అక్క అయితే వాళ్ళు పాస్టర్స్ కాబట్టి వాళ్ళు పసుపు అక్షింతలు అవి ముట్టుకోకుండా ఆయిల్తోనే లైక్ ఇంకా బ్లెస్ చేశారనమాట. ఇంక ఇక్కడ నెక్స్ట్ మా అమ్మ మా నాన్న. ఈ ఫోటోగ్రాఫర్స్ చెప్పడమే సరిపోతుంది. ఇక్కడే హాఫ్ టైం నాకైతే కిల్ అయిపోయింది అని అనిపించింది. అంటే మేము స్టేజ్ ఎక్కడానికి ఎగ్జాక్ట్గా 10కి అనుకున్నాం కానీ లేట్ అయింది. ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఇంకా ఇద్దరికి కలిపి నలుగు వేసేటప్పుడు అక్షింతలు వేయాలని అందరూ అనుకుంటారు. దాంట్లో మళ్ళీ వేసిన అందరికీ పిక్స్ తీయాలి అని ఫోటోగ్రాఫర్స్ అనుకుంటారు, ఏది మిస్ చేయకూడదని. ఇలా నుంచోండి అలా నుంచోండి అని చెప్పి వాళ్ళు చెప్పడమే సరిపోతుంది. ఇక్కడ హాఫ్ టైం పోయినట్టు అనిపించింది. ఇక్కడైతే మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న, పెద్దత్త అండ్ మామగారు, వీళ్ళు తెలంగాణ సైడ్ కాబట్టి ఖమ్మం అనమాట వీళ్ళది. వాళ్ళు అక్షింతలు వేసేదానికి మాకు చాలా డిఫరెన్స్ ఉంది. మా దగ్గర ఏంటంటే 2 చేతులతో వేస్తారు, వాళ్ళ దగ్గర జస్ట్ ఒక చేతితో అలా అక్షింతల్లాగా వేస్తారు. ఇక్కడైతే నాకు మా అత్త అయితే చాలా బాగా నచ్చింది. అత్త జడ కానీ ఎంత పొడవు ఉందో, ఇద్దరు అత్తలకి సేమ్ అలానే ఉంది, వాళ్ళ హెయిర్ చాలా బాగుంది. ఇంక ఇక్కడ వచ్చేసి మా అన్న వదిన అనమాట, చిన్న పెద్దమ్మ వాళ్ళ కొడుకు కోడలు. నాకు చిన్నప్పటి నుంచి అన్న అంటే ఎంత భయమో, ఇప్పుడు బై ఏజ్ ఏంటంటే భయం కంటే రెస్పెక్ట్ ఎక్కువ అనమాట. అంటే కొంచెం పెద్ద అవుతున్నప్పటి నుంచి తెలుస్తుంది కదా మనకి. ఇంక ఇక్కడ నా అక్క కూతురు అయితే సొంత మేనకోడలు అవుతుంది మా వదనికి. ఇంకా అసలు ఆగట్లేదు, నేను కూడా దిగుతా ఫొటోస్ అని చెప్పి వస్తుంది. ఫోటో కంటే కూడా నా చేతిలో తాంబూలం
దూరంలో చాక్లెట్ ఉంది, అది కావాలంట. ఇంక ఇక్కడ వచ్చేసి సురేంద్ర అన్న, చిన్నగున్నప్పటి నుంచి చూసిన అన్న సేమ్ పర్సనాలిటీ ఉన్నారు. వైజాగ్ నుంచి వచ్చారు. ఇంక ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మా చిన్నత్త వాళ్ళ కొడుకు కోళ్ళు వీళ్ళు. ఆ అమ్మాయి నాకంటే చాలా చిన్నది, బట్ మ్యారేజ్ అయింది కాబట్టి నాకు అక్షింతలు వేయొచ్చంట. నేనైతే ఇది తెలుసుకున్నా ఈ పాయింట్ ఒకటి. ఇంక ఇక్కడ అక్క బావ అట్లీస్ట్ అందరూ కొంచెం ఎల్లో షేడ్స్ కార్ దగ్గరలో ఉన్నట్టు ట్రై చేశారు. ఇంక ఇక్కడ నా పక్కన ఉంచిన వాళ్ళందరూ లేడీస్ అవుతున్నారు. వాళ్ళకేమో శారీస్ కొంచెం ఇదిగా ఉంటాయి కదా, వాళ్ళందరికీ నేనే చెప్తున్నా మా అక్క 2 చేతులు పెట్టే వెయ్యాలి నువ్వేంటి అని. కానీ ఫోటోగ్రాఫర్స్ ఏమో అలా బాగోదు మేడం అని చెప్పి అందరికీ చెప్పడమే. ఇంక ఇక్కడ నా హస్బెండ్ వాళ్ళ చెల్లి ఒక అమ్మాయి వచ్చింది మ్యారేజ్కి. ఇంక అందరూ ఒక గ్రూప్ పిక్ దిగాము. ఇక్కడైతే సాంగ్ వస్తుంది వినండి. ఈ 4 ప్రాసెస్లో డిఫరెంట్ సాంగ్స్ పాడతారు. ఫస్ట్ సాంగ్ పాడేటప్పుడు అక్షింతలు వేయాలి, వాళ్ళు సాంగ్ చేంజ్ చేస్తారు, అప్పుడు మాత్రం ఇలా పసుపు అప్లై చేయాలి. ఆ సాంగ్ మీరు కూడా వినండి. బాగా ఈసారి చేతులు అయిపోయిన ఇక్కడ మా అక్క అయితే మా అత్తతో ఫన్ చేస్తుంది. మా అమ్మాయికి మేము ఆల్రెడీ చేతులు అయిపోయి కాళ్ళకు కూడా వచ్చేసాం, మీరు ఇంకా చేతుల దగ్గరే ఉన్నారు అని చెప్పి. మా అత్తేమో లైక్ మేము చిన్నగానే చేస్తాం, నీట్గా చేస్తామని. ఇక్కడ ఏంటంటే నేను కొంచెం లైట్గానే పసుపు పెట్టమన్నా, ఆ పసుపు వల్ల నాకు కొంచెం ఫేస్కి ఇరిటేషన్లా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా కొంతమంది కజిన్స్ ఉంటారు కదా నాకంటే చిన్నవాళ్ళు, ఆరల్స్ అక్షింతలు వేయని వాళ్ళు, వాళ్ళందరం కలిసి ఒక గ్రూప్ పిక్ తీసుకున్నాము. ఇంకా తర్వాత ఇలా ప్లాన్ చేశారనమాట. కొంచెం నాకైతే అసలు వాళ్ళు వాటర్ వేస్తున్నసేపు ఊపిరాడలేదు, అది ఫాస్ట్గా పడడం వల్ల ఏమో తెలియదు కానీ ఊపిరాడక ఇంకా చల్లాగా వచ్చేసింది. నాకొద్దు అని చెప్పి చెప్తున్నా, మా వాళ్ళు మాత్రం పోసిన వాళ్ళు పోసినట్టే ఉన్నారు, అసలు ఊపిరి పీల్చుకోలేకపోయాను నేను. హల్దీ ఇలా చేసుకోవాలి అనేది ప్లాన్లు అయితే లేదు, బట్ మా అన్న సింపుల్గా చేసుకుందాము అని చెప్పేసి ఇలా ప్లాన్ చేశారు. సో ఈ వీడియోకి అయితే అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.